డాక్టర్ జగన్నాథం. ఏ రోగానికైనా ఫీజు 100 రూపాయలు మాత్రమే. మీ రోగం తగ్గకపోతే 500 తిరిగి ఇవ్వబడును. ఎలాగైనా 500 నొక్కేయాలి. డాక్టర్ గారు చెప్పండి. నేను ఏం తిన్నా రుచి అనిపించట్లేదు సార్. అంత చప్పచప్పగా ఉంటుంది. ఇందాకలే మా ఆవిడ వండిన మటన్ బిర్యానీ తిన్నాను సార్. అది కూడా చప్పగా అనిపిస్తుంది సార్. అవునా సిస్టర్, ఆ 12వ నెంబర్ టానిక్ తీసుకుని వచ్చి ఒక కప్పు ఇతని నోట్లో పోయమ్మా. సరే సార్. సార్ తీసుకోండి. సార్ ఇది పెట్రోల్ సార్. మీకు రుచి తెలుస్తుంది చూసారా? నా ట్రీట్మెంట్ పనిచేసింది. 100 రూపాయలు ఫీజు కట్టేసి వెళ్ళండి. The next day. ఈ రోజు డాక్టర్ దగ్గర 500 ఎలాగైనా కొట్టియాలి. డాక్టర్ గారు మళ్ళీ ఏమైంది? నాకేం గుర్తుండట్లేదు సార్. ఇందాక 5 నిమిషాల ముందు కూడా ఏం జరిగిందో మర్చిపోయాను సార్. అవునా సిస్టర్, ఆ 12వ నెంబర్ బాటిల్ తీసుకునిరా. సరే సార్. సిస్టర్ ఆగండి. సార్ 12వ నెంబర్ బాటిల్లో ఉన్నది పెట్రోల్ కదండి. చూసారా? నా ట్రీట్మెంట్ వల్ల మీకు జ్ఞాపక శక్తి కూడా వచ్చేసింది. 100 రూపాయలు ఫీజు కట్టి వెళ్ళండి. The next day. ఈ రోజు ఈ డాక్టర్ దగ్గర 500 ఎలాగైనా దొబ్బేస్తా. డాక్టర్ గారు మళ్ళీ ఏమైంది? డాక్టర్ గారు నాకేం కనబడట్లేదు సార్. దూరంగా కనబడట్లేదా, దగ్గరగా కనబడట్లేదా? దూరంది కనబడట్లేదు, దగ్గరది కనబడట్లేదు సార్. అంతెందుకు మీరే నాకు సరిగా కనబడట్లేదు సార్. దీనికి ట్రీట్మెంట్ నేను చెయ్యలేనయ్యా. ఈ ట్రీట్మెంట్ విషయంలో నేను ఓడిపోయాను. ఇదిగో 500 తీసుకుని వెళ్ళిపో. సార్ ఇది 500 కాదు సార్, 100 రూపాయలే. నా ట్రీట్మెంట్ వల్ల నీకు చూపు కూడా వచ్చేసింది. నా 100 రూపాయలు నాకు ఇచ్చేసి నీ 100 రూపాయలు ఫీజు కట్టేసి వెళ్ళిపో.